మ్యామ్ సినిమా అయితే సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. అంటే ఎంత సస్పెన్స్గా అంటే చూసి కొద్ది ఇంకా ఏంటి అన్నట్టు ఉంది. అయినా బాగుంది కూడా, చాలా సూపర్గా ఆడుతుంది. బాగుంది మ్యామ్ సినిమాలో. వెరీ వెరీ నైస్ మూవీ. థ్యాంక్స్. సినిమాలో అమ్మ మ్యామ్ సినిమాలో ఉంది. థ్యాంక్స్ మ్యామ్. సినిమాలో సెకండ్ హాఫ్ బాగుంది. ఇది యాక్చువల్ మనం ఇక్కడ అంటే తెలుగు మూవీస్లో చాలా తక్కువ చూస్తామండి ఇట్లాంటి సబ్జెక్ట్స్. హాలీవుడ్ మూవీస్లో ఎక్కువ కనబడుతుంది. అండ్ టేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డిఫికల్ట్ టు హ్యాండిల్ యాక్చువల్లీ. కానీ చాలా ది బెస్ట్ వర్క్ అనాలి. డైరెక్టర్ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. వన్ ఆఫ్ ద యాక్టర్స్ విక్రమ్ మహాదేవ్, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఓవరాల్గా ఆర్టిస్ట్ అందరూ సూపర్. లీడ్ క్యారెక్టర్ విజయ్ గారు కానీ సూపర్ చేశారు. డైరెక్టర్ గారు కూడా అండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అండి. హాలీవుడ్ రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. అండ్ వెరీ డిఫికల్ట్ జానర్ టు పుల్ ఆఫ్. కంగ్రాట్స్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్. భయ్య ఇప్పుడు హత్య మూవీ చూశాను, చాలా బాగుంది. పోలీస్ క్యారెక్టర్ కానీ లవ్ స్టోరీ కానీ చాలా బాగుంది. మూవీ మాత్రం పక్క నచ్చుతుంది అందరికీ. తప్పకుండా చూడండి, ఫ్యామిలీ చూడండి, లవర్స్ అయినా చూడండి, బాగా నచ్చుతుంది మీకు మూవీ. చాలా బాగుంది. ఈరోజు అయితే లవ్ స్టోరీ కూడా చాలా ఉంది. చాలా అద్భుతమైన మూవీ. మీరు తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ధన్య బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు. సూపర్ అండి. టెక్నికల్గా, మ్యూజిక్గా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరు పర్ఫార్మెన్స్ బాగుందండి. సో తప్పక చూడాల్సిన చిత్రం. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. సినిమా మెయిన్ పిల్లలు ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ అన్న, సెకండ్ ఏంటంటే స్టోరీ అన్న, యాక్టింగ్ మాత్రం ఎవరి క్యారెక్టర్ మాత్రం వాళ్ళు మాత్రం ఎర్రగొట్టేశారన్న. సినిమా మాత్రం వాచబుల్ అన్న. హత్య మూవీ అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే చూస్తున్నంత సేపు అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ వచ్చింది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, సస్పెన్స్ కానీ ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. అంటే ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఇలాంటి సినిమా తీయాలంటే మామూలు గట్స్ అవసరం లేదు. అసలు ఆమె నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ మాత్రం చించేసింది. సో హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది దీంట్లో, చాలా బాగుంటుంది. సో సీరియస్లీ చెప్తున్నా, సో చూడొచ్చు మూవీ వెళ్ళి. అంటే నాకు మెయిన్ మన ధన్య బాలకృష్ణ గారిని మనం చాలా క్యూట్గా అలా చూసాం. బట్ దీంట్లో ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్గా అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టిండు నా బీజిఎం మాత్రం అంత బాగా అనిపించింది. సో బాగా నచ్చింది నాకు. అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుందన్న, అది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వెల్లో మనం ఏదో అనుకుంటాం కానీ క్లైమాక్స్లో ఇంకోలా ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూడన్నా. సో నేనైతే షాక్ అయినా ఇది లేడీ డైరెక్టర్ తీశారని. సో నాకు నిజంగా తెలియదు, లాస్ట్లో చదివా నేను. సో చాలా బాగుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్. హత్య సినిమా చాలా బాగుంది. సినిమా పరంగా చూస్తే మటుకు సస్పెన్స్ కానీ, లేడీ డైరెక్టర్ అయ్యుండి కూడా ఒక సస్పెన్స్ డ్రామాని ఇలా హ్యాండిల్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మ్యూజిక్ చాలా పెద్ద సెట్ అయింది. అండ్ ఆమె తీసుకున్న ఆర్టిస్టులు కూడా సినిమాకి చాలా పెద్ద సెట్. రవివర్మ గారు కానీ, ధన్య బాలకృష్ణ గారు, పూజా రామచంద్రన్ గారు. సో ఎవరికి వాళ్ళ క్యారెక్టర్స్లో అయితే మటుకు ఎరగదీసేశారు. అండ్ సిట్టీమ్ అని, సిడిఐ అని, శివాజీ రాజా గారు కూడా చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ రోల్లో పోలీస్ ఆఫీసర్, హయ్యర్ అథారిటీ రోల్లో చేశారు. సో సినిమా అయితే చాలా బాగుంది సినిమా పరంగా చూస్తే. కానీ ఇది ఒక వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్రని, జీవిత చరిత్రని మన ముందు తీసుకొచ్చారు. మన అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి సినిమా. హత్య తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, జగన్ గారి పాత్ర ఏంటి, ఇందులో ఎలా ఉంటుంది అని. కానీ మనందరికీ తెలిసిన నిజం, ఇందులో జగన్ గారి పాత్ర ఉంది అని చాలామంది అంటున్నారు. కానీ ఇందులో మనకు ఒక కొత్త కోణాన్ని చూపించారు. కూతురు అల్లుడు మెయిన్ రీజన్ అన్నట్టుగా చూపించారు. బట్ దీనికి పార్టీ ఏమన్నా ఉంటుందా, వాళ్ళ మీదకి మనం ఇలా డైవర్ట్ చేశారా, సెకండ్ పార్ట్లో ఏమైనా రివీల్ చేస్తారా అనేది మనకు ఐడియా లేదు. బట్ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది, ఆవిడ జగన్ గారికి సపోర్టా లేదంటే నిజంగా ఆవిడ ఇన్వెస్టిగేట్ చేసి ఆవిడ తెలుసుకుని ఇదంతా తీశారా అనేది ఒక పాయింట్ నాకు డౌట్ వచ్చింది. బట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ప్రకారం చూసుకుంటే కనుక మనందరికీ తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ, జగన్ గారు అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది భారతిరెడ్డి గారి తరఫున వాళ్ళందరి హ్యాండ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ మనకి ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా డిఫరెంట్ వేలో జరిగింది. కంప్లీట్గా కూతురు అల్లుడి మీద కంప్లీట్గా వాళ్ళిద్దరి మీదకి టర్న్ అయిందనమాట. సో నిజంగా జరిగింది ఏంటనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇట్స్ ఓపెన్ కేసు, ఎవరు ఇంకా దాన్ని ఫైనలైజ్ చేయలేదు, ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఏం జరిగిపోయింది మరి ఇంకా ఏంటి. పోలీస్ క్యారెక్టర్ ధన్య బాలకృష్ణ గారు ఎరగేస్తారు నిజంగానే. ఆవిడలో ఒక కంప్లీట్ యారగెంట్ పోలీస్ ఆఫీసర్ కనిపించింది. అండ్ రగ్డ్గా కనిపించారు ఆవిడ. నిజంగా ఒక లేడీ అయ్యుండి
ఆవిడ కూడా పూజా రామచంద్రన్ గారు ఆవిడ పాత్రలో ఆవిడ కంప్లీట్గా ఒక ముస్లిం అంటే మనకి ఆ ధర్మేంద్ర క్యారెక్టర్ వేశారు, వివేకానంద గారి క్యారెక్టర్ ఇక్కడ ధర్మేంద్ర క్యారెక్టర్గా ఆయనకు ఒక రిలేషన్ ఉన్నట్టు చూపించారు ఒక ముస్లిం అమ్మాయితో. ఆ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ గారు ఆవిడ కూడా ఆవిడ పాత్రకు న్యాయం చేశారు. సో ఎవరు తక్కువ కాదు. సినిమా అంతా మటుకు ఆర్టిస్ట్ పరంగా చూసుకుంటే ఓకే, బట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా డిఫరెంట్ కోణంలో చూపించారు ఈ సినిమాని. ఇలా అయ్యి ఉంటే బాగుంటుంది అన్న పాయింట్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. బట్ వాళ్ళ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో ఎలా అయితే మ్యూజిక్ ఉంటుందో ఆ మ్యూజిక్ని అలా హోల్డ్ చేసి పెట్టారనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన కోణంలోనే డౌట్లు ఉన్నాయి. సో ఏం చేశారు నిజంగా ఏంటి అనేది నిజమైన ఇన్వెస్టిగేషన్ జరిగి వాస్తవాలు బయటకు వస్తే దీనికి పార్ట్ 2 కంక్లూడ్ చేసే విధానం ఏమన్నా ఉంటుందేమో వేచి చూడాలి. అయ్యా ఇప్పుడే హత్య మూవీ చూస్తున్నా, నిజం చెప్తున్నా సినిమా అయితే మాత్రం అవసరం అని చెప్పాలి, మామూలు లేదు. చాలా సస్పెన్స్తో అసలు ఏం జరిగింది, అది ఎవరు చేశారు మర్డర్ అని లాస్ట్ వరకు చాలా చాలా సస్పెన్స్గా చూపించారు. అంటే లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్యా. ఇది రియల్ స్టోరీకి సంబంధించిన స్టోరీ కాబట్టి ఏం జరిగిందనేది అసలు ఈ డైరెక్టర్ గారు అది కూడా లేడీ ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ సినిమాని తీశారు అంటే ఆమెకి చాలా కట్స్ ఉన్నాయని ఒప్పుకోవాలి ఖచ్చితంగా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్గా నిజంగా ఇది మనం ఏదో ఒక సినిమా చూసినట్టు లేదు, రియల్ లైఫ్ని కళ్ళ ముందు చూసినట్టే అనిపించింది నాకైతే. నిజంగా సినిమా మాత్రం ఒక లెవెల్ అంటే లెవెల్. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఒక రక్త చరిత్ర, ఒక వ్యూహం, ఈ సినిమాలు ఏ రేంజ్ ఉన్నాయో అంతకు మించిన రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. స్టోరీ మాత్రం మీకు అర్థమవుతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా మనం ఏదో సినిమా చూసినా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ నుంచి రియల్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. ఆ రేంజ్లో ఉంది. డైరెక్టర్ గారు నేనైతే ఖచ్చితంగా శ్రీదేవి గారు అనుకుంటా, లేడీ మేడం పేరు. హ్యాట్స్ ఆఫ్ అంటే చాలా అంటే చాలా న్యాచురల్, చాలా బాగుంది సినిమా. సూపర్. ఇప్పుడే చూశాను హత్య సినిమా అయితే చాలా బాగుంది. ఒక్క ఫ్రేమ్ కూడా అవుతుంది, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డైరెక్టర్ గారు శ్రీ విద్యారెడ్డి గారు చాలా అంటే చాలా నీట్గా డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ లొకేషన్స్ ప్రతి ఒక్క యాక్టర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక హత్య చుట్టూ ఇంత డ్రామాని ఇంతసేపు ఓవర్ చేయడం అంటే చాలా గ్రేట్. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా మంచి సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ పోలీస్ క్యారెక్టర్ చాంద్రీ గారు, మిగిలిన అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ కూడా భలే ఉంటుంది అనమాట. మీరు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట హత్య మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్కి చూడండి. అన్న ఇప్పుడే చూసాను హత్య మూవీ అన్న, ఒక మొత్తం థ్రిల్లర్ డ్రామాటిక్ మూవీ అన్న. అసలు నిజంగా చెప్పాలంటే థ్రిల్లర్ మూవీస్ అంటే ఎట్లా ఉండాలంటే హత్య మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆసమ్ స్టోరీ అన్న. అసలు విద్య మన డైరెక్టర్ గారు ఫీమేల్ డైరెక్షన్లో ఇలాంటి మంచి మూవీ రావడం ఆసమ్ అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్ టు హర్. అంటే ఆ థింకింగ్, ఆ వే ఆఫ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అయినా వెళ్ళడం అలా చాలా స్మూత్ ఉంటాడన్న. చాలా సస్పెన్స్గా వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అయితే. అసలు ఇంటర్వ్యూలో చెప్పినారు, మీరు ఫస్ట్ హాఫ్లో అసలు విలన్ ఎవరనేది గెస్ట్ చేసుకుంటే మీరు రాసి అలాంటివి చేయండి. సో నాకు తెలిసి అది ఒక ఫ్యాక్ట్ నిజమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో గెస్ట్ చేయడం ఈజీ కాదు విలన్ ఎవరనేది. క్లైమాక్స్కి ఒక చాలా క్రూల్ కిల్లింగ్ సీన్ ఉంటుంది, అది చాలా ఎమోషనల్ అయిపోయింది. మ్యూజిక్ కూడా మైండ్ బ్లోయింగ్ అన్న. మూవీకి ఒక చెప్తున్న కొలాబ్స్ విషయం ఏంటంటే మూవీ ఒక కిల్లింగ్ సస్పెన్స్ స్టోరీ మీద, కానీ ఒక మంచి అతనిని చంపితే ఎట్లా ఉంటుంది అనేది గుడ్ చేస్తే చాలా మంది రిలీజ్ అవుతారు. అలాంటిదే ఉంటుంది స్టోరీ. సో ఆసమ్ స్టోరీ ఇచ్చిన రైటింగ్ సినిమా మోర్ ఏంటంటే హత్య అనే టైటిల్ అనేది నెగిటివ్ ఉన్నా కూడా వయసు పెరిగే కొద్దీ ఏకాగ్రత ఉండాలి అని మంచి మెసేజ్ ఇచ్చారు. ఒక రియల్ ఇన్స్టెంట్గా చాలా అద్భుతంగా చూపించారు. బట్ ఇలాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. ఇది ఏంటంటే డ్రామా, థ్రిల్లర్, క్రైమ్ నేపథ్యంలో ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ. బట్ ఇలాంటి సినిమాలు చూడటం వల్ల ఏంటంటే మనం ఏం కోల్పోకూడదు అనేది ఒక మెసేజ్ బాగా పాస్ చేశారు. వాచబుల్ మూవీ. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా లేడీ విజయశాంతి గారిని మరిపించే విధానంగా ధనియా బాలకృష్ణ గారి నటన అద్భుతంగా ఉంది. రవివర్మలో చాలా బాగా చేశారు. వాచబుల్ మూవీ బాగుంది. అచ్చా.